183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలామంది ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ అడుగుతాను. అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము, మాకు ఎటువంటి సొల్యూషన్ లేదా అని అడుగుతున్నారు. సో అప్పుల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఉందా? ఓకే, సో ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఉంది విరాట్. ఏంటంటే ఇప్పుడు అప్పులే కాదు, ఏదైనా ప్రాబ్లంలో కూరుకుపోయి ఉన్నారు, రిలేషన్షిప్ ప్రాబ్లంలో అసలు బయటికి రాలేకపోతాం, దీనికి సొల్యూషన్ లేదా అనే ఆలోచన. అయ్యో సొల్యూషన్ కనిపించట్లేదు, ఎక్కడ డోర్స్ కూడా ఓపెన్ కావట్లేదు. కొంతమందికి అప్పు ఇచ్చున్నారు, దానికి డబ్బు ఎలా కట్టాలో దానికి సొల్యూషన్ కూడా కనిపించట్లేదు, దారి కనిపించట్లే. ఒకవేళ వచ్చినా ఏదో అటు ఇటుగా అయిపోతుంది. అది రెండు. మూడోది, ఇంకేదైనా సిచ్యువేషన్ లైఫ్లో ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఆ ప్రాబ్లమ్స్లో కూరుకుపోయి ఉంటారనమాట. నాకు ఇది చేంజ్ కావాలి, ఎంత చేంజ్ కావాలి, దీనికి ఏదైనా సొల్యూషన్ చూపించావా భగవంతుడా అని అనుకుంటూ ఉంటాం. మన మైండ్లోనే అనుకుంటాం, దీనికి సొల్యూషన్ లేదు, ఇది ఇంపాసిబుల్ అని కూడా నీ మైండ్లో తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటికి రావాలి, దారి తెలిపించట్లేదు, చాలా యాంగ్జైటీ, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొంతమందికి. ఈ ఇలా సడన్గా వాళ్ళకి ఈ సొల్యూషన్ తెలియక, ఇందులో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి ఎలా రావాలి అనే భయంతో కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది హెల్త్ ఇష్యూస్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇలా స్ట్రగుల్ అవ్వకుండా ఒక స్విచ్ వర్డ్ ఉంది. ఈ స్విచ్ వర్డ్ ఎంత పవర్ఫుల్ అంటే, ఈ స్విచ్ వర్డ్ కంటిన్యూస్గా నువ్వు అంటూ ఉండండి, జపంలాగా అనుకుంటూ ఉండండి. ఆ ప్రాబ్లమ్స్లో, అప్పుల్లోంచి నువ్వు బయటపడటం, రిలేషన్షిప్స్లో సొల్యూషన్ నీకు కనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్కి ఇంకోటి కొన్ని సిట్యువేషన్స్ ప్రశ్నగా మారిపోతాయి. దీనికి ఆన్సర్ లేదా అని అరవాలనిపిస్తుంటుంది. ఇది ప్రశ్నగా ఉంది, నాకు ఆన్సర్ తెలియట్లేదు, దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనిపిస్తుంది, అరవాలనిపిస్తుంటుంది కొంతమందికి. అరే దీనికి ఆన్సర్ దొరకట్లేదు, ఎలా దీనికి ఆన్సర్ దొరుకుతుంది, ఎలా నేను దీనికి ఆన్సర్ తెలుసుకోగలుగుతాను, లేదంటే దీనికి సొల్యూషన్ ఎలా అనే ప్రశ్న కంటిన్యూస్గా మిమ్మల్ని వేధింపు చేస్తుంది. అలానే మెడిటేషన్స్కి వెళ్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసుకుంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ సాధన చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఈ సొల్యూషన్ అనేది వస్తుంది. ఈ స్విచ్ వర్డ్ నేను ఒకటి ఇస్తున్నాను. ఈ స్విచ్ వర్డ్ చేస్తుంటే కంటిన్యూస్గా మీకు ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి వస్తారు. రెండోది, సొల్యూషన్ ఏంటో తెలుస్తుంది. ఇంకా హ్యాపీ ఎండింగ్ అనమాట, ఒక పీస్ఫుల్గా ఉంటుంది మీ లైఫ్. అంటే ఆ టెన్షన్, జంజాటం, యాంగ్జైటీ, ఆ డిప్రెషన్ వాటిలోంచి యూ కమ్ అవుట్ అనమాట. ఒక స్టేట్, నాకు బతకాలనిపిస్తుంది, నాకు ఆనందంగా ఉంది అనే స్టేట్లోకి నువ్వు వస్తావు అనమాట. ఓకే, దీనికి స్విచ్ వర్డ్ ఇది. సడన్లీ 741, ఏంజిల్ నెంబర్ వచ్చి 741. somehow, సడన్లీ 741 somehow, సడన్లీ 741 somehow, సడన్లీ 741 అంటే సడన్గా నాకు కావాలి, దీనికి ఆన్సర్ ఏంటో. సడన్లీ నాకు సంహౌ, నువ్వు ఎలా చెప్తావో ఏంటో, డివైన్కి నువ్వు చెప్తున్నావు అనమాట మెసేజ్. సడన్లీ సంహౌ నాకు ఎలా తీసుకొస్తావో నాకు తెలీదు, నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాలి, ఈ ప్రాబ్లం నుంచి నాకు సొల్యూషన్ కావాలి, నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురా, ఈ ప్రాబ్లం నుంచి నువ్వు అట్లా బయటపడిపోతావు అనమాట. సో ఇది యాక్చువల్లీ 51 టైమ్స్ చేయాలి. 51 టైమ్స్ డైలీ రాయొచ్చు. రెండోది, నువ్వు కంటిన్యూస్గా నీకు ఆ యాంగ్జైటీ వస్తుంటుంది కదా, దడ పుడుతుంటుంది. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలని టెన్షన్ పుట్టినప్పుడు లోపల నుంచి ఒక నెగిటివ్ వైబ్రేషన్, బాడీ అంతా షివర్ అవుతున్నట్టు, భయంగా ఉంటున్నట్టు, లోపలంతా ఇబ్బందిగా అనిపిస్తుంది. సడన్లీ 741 somehow, సడన్లీ 741 somehow, సడన్లీ 741 somehow, సడన్లీ 741 somehow, సడన్లీ 741 somehow. ఇట్లా కంటిన్యూస్గా నువ్వు జపంగా అనుకుంటుంటే కూడా డేలో నీకు సడన్గా నీ లైఫ్లో ఒక చేంజ్, నీకు ఒక ఆన్సర్ తెలిసిపోతుంది. అరే ఈ ప్రాబ్లం నుంచి నేను ఇలా బయటపడవచ్చు, నేను ఇలా బయటకు వచ్చేసాను, సొల్యూషన్ కూడా వచ్చేస్తుందంట. జస్ట్ సరెండర్ టు ద డివైన్. ఇవన్నీ ఏంటి, ఈ స్విచ్ వర్డ్స్ ఏంటి, ఇవి చదువుకుంటుంటే సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అవుతుందంట, ఏదో ఈ ప్రత్యూష మేడం చెప్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ జస్ట్ నువ్వు దీనికి సరెండర్ చేసి ఈ యొక్క స్విచ్ వర్డ్ చదివితే ఇట్స్ ఆటోమేటికలీ చేంజింగ్, ఇట్స్ రియలీ చేంజింగ్ లైఫ్. ప్రాబ్లమ్స్లోంచి ఇలా బయటకు వచ్చేస్తున్నాం అంటే ఇది చదివితే ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తామంట
అని కమెంట్ చేస్తుంటారు ఇలా చెప్తుంటే. కానీ ఈ స్విచ్ వర్డ్ నువ్వు ఒక్కసారి చేసి చూడు, సరెండర్ చేయి, ఆ డివైన్కి సరెండర్ చేసి ఈ స్విచ్ వర్డ్ నువ్వు చెప్పు, కంటిన్యూస్గా అనుకో, నీకు ప్రోగ్రామ్ అవుతుంది. నీ యొక్క వైబ్రేషన్స్ నుంచి నువ్వు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతావు. ప్రాబ్లం ఎవరు పడుతున్నారు? నువ్వే కదా. ప్రాబ్లం పడేది నువ్వే, మళ్ళీ దాని మీద కమెంట్స్ కూడా వేసేది నువ్వే. నో, సడన్లీ 741 somehow, సడన్లీ 741 somehow. దిస్ అ వెరీ వెరీ పవర్ఫుల్. ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నా, ఎవరైనా స్ట్రగుల్లో ఉన్నా నువ్వు ఇవ్వచ్చు కూడా ఇది. జస్ట్ టేక్ ఇట్. అండ్ ఇంకోటి, దీన్ని సడన్లీ 741 somehow కూడా నువ్వు మడత పెట్టేసి ఇలా రాసేసుకొని ఒక డివైన్ సర్కిల్ వేసేసుకొని డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్ అనుకొని నువ్వు లోపల రాసేస్తావు కదా. ఈ యొక్క సడన్లీ 741 somehow అని రాసి దాని చుట్టూతో సర్కిల్ వేసి డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్ అని చెప్పి ఆ పేపర్ని మడత పెట్టి నీ జేబులో, నీ పర్స్లో పెట్టుకో. ఎలా సడన్ చేంజెస్ వస్తాయి అంటే నువ్వు ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతావు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో సడన్లీ 741 somehow. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు నీకు ఇంకా ఇబ్బందిగా ఉంది, ఈ ప్రాబ్లం ఎక్కువ అదే గుర్తొస్తుంది, రోజులో షివరింగ్ వస్తుంది, దానికి సారీ క్యాన్సిల్ ఈజ్ ఆల్సో ఏ వెరీ పవర్ఫుల్ స్విచ్ వర్డ్. ఓకే, క్యాన్సిల్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని నువ్వు క్యాన్సిల్ చేసేసాయి. క్యాన్సిల్ అనుకోవడం, సిచ్యువేషన్ని క్యాన్సిల్ అనుకోవడం, నీకు అది బాధ కలిగిస్తుంది. క్యాన్సిల్ చాలా పవర్ఫుల్. ఈ క్లాస్ క్యాన్సిల్ అయింది, లేకపోతే ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా అంటున్నారు, సార్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అనేవాడు ఎంత పవర్ఫుల్. టక్మన్ నువ్వు అక్కడికి వెళ్ళావు, మొత్తం అన్నీ మార్చేస్తుంది. క్యాన్సిల్డ్. ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటే మొత్తం చేంజెస్ అయిపోతున్నాయి, మేనిఫెస్ట్ అయిపోతున్నాయి. క్యాన్సిల్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ స్విచ్ వర్డ్. నువ్వు ఆ ప్రాబ్లమ్ని తలుచుకొని క్యాన్సిల్ ఇలా కూడా అనుకుంటే కూడా నీ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటపడతావు. సో దట్ ఈస్ వాట్ ఎనీ సిచ్యువేషన్, క్యాన్సిల్. ఇది ఈ వర్డ్స్ ఎందుకు పవర్ఫుల్ అంటే కొన్ని వర్డ్స్ మన బాడీని వైబ్రేట్ చేసి మన థాట్, ఎమోషన్కి క్విక్గా కనెక్ట్ అయిపోతాయి. సో ఈ యొక్క వైబ్రేషనల్ అలైన్మెంట్ అనేది క్విక్గా అయిపోయి అది మేనిఫెస్ట్ అయిపోతుంది కూడా. ఓకే, సో దట్ ఈస్ వాట్ క్యాన్సిల్. ఐ క్యాన్సిల్డ్ ఇట్ అనగానే టక్మని అందరూ వినేసేస్తే మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది, నెక్స్ట్ యాక్షన్ అయిపోతూ ఉంటుంది. సో సమ్వట్ క్యాన్సిల్ ఇస్ వన్ ఆఫ్ ద స్విచ్ వర్డ్. ఇలా కూడా అనుకోవచ్చు. ఓకే, యా. అండ్ చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ అయితే ఈ ఎపిసోడ్లో చెప్పారు. అండ్ అలాగే చాలామందికి ఈ అప్పులు అనే ఇబ్బందులు కానీ, లేకపోతే లైఫ్లో కంట్రోల్ లేకపోవడం కానీ, ఇంకా చాలా విషయాల మీద అవగాహన లేకుండా అయిపోతుంది. దీనికి సంబంధించి సొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఫ్రీ క్లాస్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేశారు మ్యామ్. దానికి సంబంధించిన డీటెయిల్స్, దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, ఈ విషయాలన్నింటిపై మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.